ఇంకా లేట్ అవుతుందా సార్? హలో జమీల్. సార్. జమీల్ గారు మీరు స్క్రీన్ షేర్ చేయరా ఒకసారి? కింద షేర్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కనిపిస్తుందా సార్ స్క్రీన్? కనిపిస్తుంది. ప్లస్ రికార్డ్ బటన్ ఒకసారి మీ లాగిన్ చేయండి. ఇది యూజర్ ఐడి ఇదే ఇచ్చారు, పాస్వర్డ్ 1 2 3 4 5 కొట్టండి. కొట్టాను. ఓపెన్ చేయలేదా మీరు అసలు ఒకసారి కూడా? ఓపెన్ అయింది. లేదు, ఇప్పుడే ఓపెన్ చేశాను. ఓకే. స్క్రీన్ మినిమం మ్యాక్సిమైజ్ చేయండి. ఇది స్క్రీన్ పెద్దగా చేసుకోవడానికి రాదా? అంతే. పైన బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకే, బాక్స్ అంతే. బ్రదర్ మీకు ఒక ఎక్సెల్ పెట్టాను, ఓపెన్ చేయరా? ఎక్సెల్ నెట్వర్క్ బాగా స్లోగానే ఉంది, మొబైల్ నెట్వర్క్ కదా. సో మనకి ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే నేను కంప్లీట్గా మనం ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎస్ఏపికి సంబంధించి కెరీర్ ఎలా ఉంటుంది, 2 టాపిక్స్ గురించి మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ లింక్లో దానికి సంబంధించి వర్క్షీట్ కూడా అప్డేట్ చేస్తాం. మనకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే కాన్ఫిగరేషన్కి సంబంధించి మొత్తము ప్రొసీజర్ ఎలా చేయాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ని మనం ఎస్ఏపిలో టీ కోడ్ ద్వారా ఎలా చేయాలి, యాజ్ వెల్ యాజ్ క్లాస్ ద్వారా ఎలా చేయాలనేది కంప్లీట్గా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. సో దీన్ని బేస్ చేసుకుని సేమ్ ఇదే షీట్ని కాపీ చేసి ఎక్సెల్లో పక్కన ఈ షీట్ యాడ్ చేయండి. షీట్ మొత్తం కాపీ చేసి గారు ఎక్సెల్ షీట్ లోని పక్కన ఇంకొక షీట్లో ఎక్సెల్ షీట్లో దీన్ని మొత్తం వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈరోజు, మీరు ఓకే.
స్క్రీన్ షేర్ స్టాప్ చేయరా? స్టాప్ చేసాను. ఒకటి ఓన్లీ స్క్రీన్ షేర్ ఒకటే స్టాప్ చేయండి. స్టాప్ చేసాను. నా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. విజిబుల్ ఉంది. సో ఇది ఎస్ఏపి మనకి ఈజీ ఎస్ఏపి సర్వర్ అండి. దీంట్లో మనం కంప్లీట్గా ఈరోజు స్టార్టింగ్ ఎస్ఏపికి సంబంధించి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ని ఎలా డిజైన్ చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో బిఫోర్గా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ని ఎలా చేయాలనే దానికి సంబంధించి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ని మనం ఇలా డిజైన్ చేస్తున్నాము. సో దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం ఒక న్యూ కంపెనీని క్రియేట్ చేస్తాము. సో నేను ఎలా అయితే క్రియేట్ చేస్తానో మీకు కంప్లీట్గా ఈ ప్రాసెస్ మొత్తం ఎక్సెల్ షీట్ని షేర్ చేస్తున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఈరోజు క్లాస్ అయిన వెంటనే మేబీ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ టుమారో ఈవినింగ్ లోపల ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం మీరు చేసి పెట్టుకోవాలి మీ సర్వర్లో. సో దానికోసంగా నేను బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఈ షీట్ని కాపీ చేసుకొని వేరే షీట్లో అప్డేట్ చేస్తాను చూడండి. సో ఇది కంప్లీట్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎస్ఏపిలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించి కాన్ఫిగరేషన్ ప్రాసెస్. సో మీరు చేస్తా ఉంటే నేను డీటెయిల్గా చెప్పగలుగుతాను. బట్ నేనేంటంటే కంప్లీట్గా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక కొత్త కంపెనీ కోడ్ని క్రియేట్ చేద్దాము. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే కంపెనీ కోడ్ని క్రియేట్ చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మొత్తం మనకి ఈ 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపెనీ కోడ్ని డిఫైన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయాలి. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు కంప్లీట్గా చెప్పుకున్నాను. సో కంపెనీ అంటే ఏంది, కంపెనీ కోడ్ అంటే ఏంది, దీని గురించి కంప్లీట్గా మీకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కంపెనీ ఉంటుంది. అండర్ కంపెనీ కింద కంపెనీ కోడ్ ఉంటుంది. అసలు కంపెనీ కోడ్ కింద మన డిఫరెంట్ బిజినెస్ ఏరియాలు ఉంటాయి. బిజినెస్ ఏరియా నథింగ్ బట్ బ్రాంచ్, అలాగే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో దీని గురించి మీకు కంప్లీట్గా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు ఎస్ఏపిలో మనం కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాము. కంపెనీ కోడ్ ఇవన్నీ క్రియేట్ చేస్తాము. చూడండి ఎస్ఏపిలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ రిలయన్స్ గ్రూప్. రిలయన్స్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద డిఫరెంట్ బిజినెస్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ డిజిటల్ అనేది ఒక బిజినెస్, అలాగే రిలయన్స్ మార్ట్ అనేది ఒక బిజినెస్, అలాగే రిలయన్స్ ఇన్సూరెన్స్ అనేది ఒక బిజినెస్, యాజ్ వెల్ యాజ్ రిలయన్స్ పెట్రోల్ అనేది కూడా ఒక బిజినెస్. సో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లైన్స్ ఉన్నాయి. సో ఈచ్ బిజినెస్ లైన్ ఈజ్ కాల్డ్ as we can treat as a SAP terminology. Each business line is called as a company code. So here Reliance Digital is a we will create one company code. At the same time Reliance Smart is a we will create one company code. So Reliance Insurance, Reliance Digital, Reliance Petrol. So each and every business line is called as a one company code. So under the company code, for example here Reliance Digital ఉంది. Reliance Digital లో మనకి డిఫరెంట్ ఏరియాలో బ్రాంచెస్ లొకేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్, రిలయన్స్ డిజిటల్ నెల్లూరు, రిలయన్స్ డిజిటల్ తిరుపతి, రిలయన్స్ డిజిటల్ విజయవాడ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో రిలయన్స్ డిజిటల్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో డిఫరెంట్ యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం డిఫరెంట్ బిజినెస్ ప్లేసెస్ లో ఉండేటటువంటి బిజినెస్ ఏరియాని మనకి ఎస్ఏపి టెర్మినాల్, డిఫరెంట్ బ్రాంచెస్ ని మనకి ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియాస్ అంటారు. సో ఈ విధంగా మనం ఎస్ఏపిలో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తాము. అలాగే బ్రాంచ్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసి వీటన్నిటిని ఒకదానికొకటి అసైన్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా మనము ఈ ఎక్సెల్ షీట్ లో మనం అప్డేట్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ దిస్ ఎక్సెల్ షీట్ ని బేస్ చేసుకొని మనము ఎలా చేయాలనేది మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇవన్నీ ప్రీవియస్ గా నేను క్రియేట్ చేసిన కంపెనీస్. సో బేస్డ్ ఆన్ దీన్ని బేస్ చేసుకొని మనకు కంపెనీ కోడ్ ని కొత్తగా క్రియేట్ చేద్దాం. సో ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ గా టీ కోడ్స్. మనకి ఎస్ఏపిలో ఏ కాన్ఫిగరేషన్ చేయాలని కానీ టీ కోడ్స్ ద్వారా చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ప్యాడ్ ద్వారా చేస్తాము. సో ప్యాడ్ ద్వారా ఎలా వెళ్ళి చేయాలనే దానికి సంబంధించి కంప్లీట్ గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, యాజ్ వెల్ యాజ్ టీ కోడ్. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్స్ కి మనం టీ కోడ్స్ ద్వారా ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం ఎస్ఏపి. సో రికార్డ్ బటన్ మొత్తం దయచేసి ఎవరు క్లోజ్ చేయబోతుంది, ఎందుకంటే వన్స్ రికార్డ్ క్లోజ్ చేసరికి వీడియో అనేది మనకి కట్ అయిపోతుంది, మళ్ళీ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. సింగిల్ వీడియోలో మనకి ఫర్దర్గా రిమైనింగ్ స్టూడెంట్స్ వీడియో చూసి నేర్చుకో కాన్ఫిగరేషన్ చేయాలంటే వీడియో అనేది
డివైడ్ అయితే అందరికీ కొంచెం ప్రాబ్లం. సో దయచేసి రికార్డ్ బటన్, స్టాప్ రికార్డ్ దాని మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కొత్త కంపెనీ కోడ్ని క్రియేట్ చేద్దాం. సో మనం బిఫోర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి రిలయన్స్ గ్రూప్ అనే క్రియేట్ చేద్దాం. రిలయన్స్ గ్రూప్. నెక్స్ట్ క్లాస్ నుంచి ఖచ్చితంగా మ్యాక్సిమం ఎవరో ఒకటి చేయండి. మీరు చేస్తా ఉంటే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. నేను కాన్ఫిగరేషన్ చేస్తా ఉంటే నేను ఫాస్ట్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం అవుతుంది. వాయిస్ కట్ అవుతుంది. సార్ వాయిస్ కట్ అవుతుంది అనుకుంటా. కట్ అవుతుంది. నా వాయిస్ అండి. ఆ, నాకు వైఫై సిగ్నల్ ఉందండి, వాయిస్ ప్రాపర్ గానే ఉంటుంది. ఓకే. మిగతా వాళ్ళకి వినిపిస్తుందండి. ఓకే. సో మన ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఎస్సిపిలో మనకి యాజ్ పర్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో మనం ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ గ్రూప్ అనే పేరునే మెన్షన్ చేసుకుందాము. సో దీనికి టీ కోడ్ ఏంది, OX15 అనే టీ కోడ్ ద్వారా మనం చేయొచ్చు, యాజ్ వెల్ as ప్యాత్ ద్వారా చేయొచ్చు. సో కంప్లీట్ గా ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం ఎస్ఏపిలో ఇవన్నీ కూడా ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారండి. మనం ఎస్ఏపిలో కన్సల్టెంట్ స్క్రీన్ లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా చేయాలి. సో మనం కన్సల్టెంట్ స్క్రీన్ లోకి వెళ్ళాలి. సో బిఫోర్ కన్సల్టెంట్ స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి కమాండింగ్ బార్ లో FPRO అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ మనము కన్సల్టెంట్ స్క్రీన్ కి వెళ్తాము. ఇది లాగౌట్ అయినట్టుంది. సో అగైన్ వి నీడ్ టు ఓపెన్ క్లిక్ ఆన్ లాగిన్ ప్యాడ్. ఇక్కడ SPRO అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా విల్ గో టు ద SPRO screen. SPRO screen is nothing but consultant screen. So here based on the path I already mentioned. So ఈ path ని బేస్ చేసుకుని మనము ఈ OX15 అనే టీ కోడ్ యూస్ చేసుకుని కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయొచ్చు, యాజ్ వెల్ as ఈ path ని ఉపయోగించి చేయొచ్చు. సమ్ టైమ్స్ మనం టీ కోడ్ ద్వారా చేసినప్పుడు ఏంటంటే కంపెనీలో మనం రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు టీ కోడ్స్ కొన్ని టైంలో మర్చిపోయినప్పుడు మనము స్ట్రక్ అయిపోతాం. అదే ప్యాత్ ద్వారా చేసినప్పుడు ఏంటంటే మనం ప్యాత్ ని మర్చిపోయినా కానీ మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ఆటోమేటిక్ గా మనకి డిస్ప్లే అవుతుంది. సో దీని పర్పస్ ఏంటంటే మనం మాక్సిమం ప్యాత్ ని యూజ్ చేయాల్సి వస్తుందండి. సో చూడండి SPRO స్క్రీన్, సో SPRO IMG స్క్రీన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీకు ప్రతిదీ కూడా ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇచ్చానండి. కంపేర్ టు మనకి అదర్ ఎక్కడ కూడా మార్కెట్ లో యూట్యూబ్ ఛానల్ కానీ కోచింగ్ సెంటర్స్ ఎక్కడ ఇది ఇన్ డీటెయిల్ గా మీకు ఇవ్వనండి. క్లాస్ చెప్పుకుంటూ వెళ్తారు, దాన్ని బేస్ చేసుకొని మీరు చేసుకోవాల్సి వస్తుంది. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత అగైన్ గో టు ద డెఫినేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, గో టు ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ డిఫైన్ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ. సో డిఫైన్ కంపెనీ మీన్స్ ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఈ స్క్రీన్ మనము డైరెక్ట్ గా ఇలా ప్యాత్ ద్వారా చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీకు చెప్పేదాని కోసం ఈ ప్యాత్ ద్వారా కంప్లీట్ గా చెప్పాను. అలాగే స్లాష్ అని అంటే మనకి SAP లో హోమ్ స్క్రీన్ కి అర్థం అండి. సో మనం వన్స్ స్లాష్ అని ఎంట్రీ చేసామంటే ఆటోమేటిక్ గా హోమ్ స్క్రీన్ లోకి వెళ్తాం. చూడండి SAP ఎండ్ యూజర్ స్క్రీన్ లోకి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనం OX15, సో ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాలని చెప్పాము. అలాగే ఇప్పుడు OX15 అనే కోడ్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా చూడండి ఇందాక ప్యాత్ ద్వారా వెళ్ళినప్పుడు ఏ స్క్రీన్ అయితే వచ్చిందో సేమ్ అదే స్క్రీన్ డిస్ప్లే అయింది. సో ఇక్కడ మనము న్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయాలి. సో మనకి ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేయాలి. సో గో టు ద న్యూ ఎంట్రీ, కంపెనీ నేమ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్ని క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేద్దాము. మాక్సిమం ఇక్కడ 4 to 5 లెటర్స్ తీసుకుంటుందండి. సో RELIAN అని మెన్షన్ చేసుకుందాము. సో ఇక్కడ టెక్స్ట్ లో కంప్లీట్ గా కంపెనీ నేమ్ మెన్షన్, గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ మెన్షన్ చేద్దాం, రిలయన్స్ గ్రూప్. సో ఇక్కడ కూడా సేమ్ అదే మెన్షన్ చేయొచ్చు, బట్ నో నీడ్ టు ఎంటర్ వన్.
సో స్ట్రీట్ కంప్లీట్ గా మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. ఇవి మనకి ఎడ్యుకేషన్ మోడే కాబట్టి ప్రాపర్ గా ఇచ్చినా ఇకపోయినా బట్ ప్రాపర్ డిజిట్స్ మొత్తం ఇవ్వాలి ఖచ్చితంగా. సో అలాగే పోస్టల్ కోడ్ మెన్షన్ చేస్తాము. సో సిటీ, హైదరాబాద్, వాట్ ఎవర్, కంట్రీ, ఐఎన్ఆర్, ఇండియా అండ్ లాంగ్వేజ్ కి మన ఇండియన్ కి లాంగ్వేజ్ కి ఎస్ఏపి టెక్నాలజీ ప్రకారం ఈఎన్జి అని మెన్షన్ చేస్తాం. అలాగే కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ ఐఎన్ఆర్. సో సెలెక్ట్. సో ఈ విధంగా గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం క్రియేట్ చేసేటప్పుడు దీనికి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే రిలయన్స్ RELIA రిలయన్స్ గ్రూప్ కి మనము ఇక్కడ మినిమం మ్యాక్సిమం 4 to 5 డిస్ప్లే అవుతాయి. మనం 4 అయినా మెన్షన్ చేసుకున్నాము. RELI రిలయన్స్. సో ఈ విధంగా దీనికి సంబంధించి మనం బేసిక్ దీంట్లో కూడా మనం మెన్షన్ చేసుకుందాం. మనం క్రియేట్ చేసినటువంటి ఎక్సెల్ షీట్ లో ఫర్దర్ గా మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే మనము క్రియేట్ చేసిన కంపెనీ షార్ట్ కట్ కీస్ ఇవన్నీ మర్చిపోకుండా ఉండే దానికోసం ఈ ఎక్సెల్ షీట్ లో ఇలా మెన్షన్ చేసుకుందామండి. సో హియర్ క్యాపిటల్ లెటర్స్ లో RELI ఇది మెన్షన్ చేసుకున్నాం. సో పైన వచ్చి మనకి సేవ్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో మనం న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనం చేసేటప్పుడు మనకి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయాలండి. ఇది రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే డేటాని ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్ కి మూవ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేసినప్పుడు మన లెవెల్ నుంచి మన హయ్యర్ లెవెల్ ఎంప్లాయీస్ చెక్ చేసుకుని ఆథరైజ్ చేసే రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో దీని పర్పస్ తో ఒక డేటా అనేది ఒక సర్వర్ నుంచి అనదర్ సర్వర్ కి మూవ్ అయ్యేదానికి మనం ఈ TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని యూజ్ చేస్తాము. సో దెన్ సేవ్. సో ఇక్కడ చూడండి డేటా వాజ్ సేవ్డ్. సో మనం ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము. సో రిలయన్స్ RELI అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ షార్ట్ కట్. దెన్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో దీన్ని మనం ప్యాత్ ద్వారా ఎలా వెళ్ళాము యాజ్ వెల్ as దీనికి T కోడ్ OS ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంప్లీట్ గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా కమ్స్ అండర్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వస్తాయండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఒక కంపెనీ కొత్తగా కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా SAP లోకి స్విచ్ ఆన్ అయ్యి SAP లో ట్రాన్సాక్షన్స్ అన్ని మూవ్ చేయాలనే అనే ప్రాపర్ గైడెన్స్ తో SAP ని పర్చేస్ చేసినప్పుడు దాన్ని కంప్లీట్ గా మనం SAP లో ఈ డేటా అంతా కూడా మనం క్రియేట్ చేస్తాం. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ మనం మొత్తం కంపెనీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి ప్రతి ఒక్కటి మనం క్రియేట్ చేయాలండి. సో ఇదన్నీ కూడా మన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేషన్ అంటే కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో సెకండ్ వన్ వచ్చి మనము క్రియేట్ కంపెనీ కోడ్. సో ఆల్రెడీ మనం ఈ డయాగ్రామ్ ప్రకారం మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము. సో అండర్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయాలి. సో కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ యూనిట్. సో గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లైన్స్ మనము SAP టెర్మినాలజీ ప్రకారం కంపెనీ కోడ్ అంటామండి. సో ఒక్కసారి రికార్డు కూడా చెక్ చేస్తానండి, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయబోకండి. సో మనం ఇప్పుడు ఏంటంటే కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయాలి. సో కంపెనీ కోడ్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ రిలయన్స్ డిజిటల్ వీటన్నిటిని కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ మనకి అన్ని మన ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ప్రజెంట్ ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేద్దాం. లైక్ రిలయన్స్ డిజిటల్ అనే కంపెనీ కోడ్ ని మనం క్రియేట్ చేద్దాం. సో దీనికి క్రియేట్ కంపెనీ కోడ్ కి OX02. సో దీనికి T కోడ్ ద్వారా OX02 అంటే మనకి SAP లోకి వెళ్ళి /n OX02 /n అంటే హోమ్ స్క్రీన్ కి OX02 ఇండికేట్స్ ఫర్ ద కంపెనీ కోడ్ క్రియేషన్ T కోడ్. సో ఇలా మనకి కంపెనీ కోడ్ క్రియేషన్ T కోడ్ డిస్ప్లే అవుతుంది. సో ఇలా లేదు మనం SPRO స్క్రీన్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేద్దామనంటే /n SPRO. సో SPRO క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా SPRO IMG రిఫరెన్స్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ మెన్షన్ చేసినటువంటి T కోడ్ ని స్టెప్ బై స్టెప్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ డెఫినిషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినిషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ and enter or delete company code creation. So
డిఫైన్ ఎడిట్ ఆర్ డిలీట్ కంపెనీ కోడ్ క్రియేషన్. సో దీన్ని క్లిక్ చేయాలి. సో చూస్ 1 minute అండి. సో సారీ, కింద దాన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ సేమ్ మనం OX02 అయితే ఏ స్క్రీన్ అయితే డిస్ప్లే అయిందో, సో ఇక్కడ కూడా మనకి సేమ్ అదే స్క్రీన్ డిస్ప్లే అయింది. సో దెన్ గో టు ద న్యూ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయాలి. సో కంపెనీ కోడ్ అంటే ఒక కంపెనీ కోడ్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కింద మనం n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దీని కింద n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయొచ్చు. బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటే ఉంటుంది, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది టాప్ లెవెల్లో ఉంటుంది. అండర్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీ బేస్ చేసుకొని మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్, కంపెనీ కింద ఉండే డిఫరెంట్ బిజినెస్ లైన్ కి సంబంధించి మొత్తం డేటాని మనం చెక్ చేసుకునే దానికి ఉంటుంది. సో నౌ వి విల్ క్రియేట్ ద కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ మీన్స్ రిలయన్స్ డిజిటల్. సో మనకి ఇక్కడ కూడా ఏంటంటే 4 digits మాత్రమే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 4 digits షార్ట్ కట్ కోడ్ పెట్టుకుంటాము. అలాగే ఇక్కడ కంప్లీట్ గా ఫుల్ నేమ్ మెన్షన్ చేస్తాము. సో రిలయన్స్ డిజిటల్ అంటే REDI అని మనం మెన్షన్ చేసుకుందాం. సో REDI అంటే రిలయన్స్ డిజిటల్. సో నో రిజల్ట్ అనేది మనకు చూపించాలి, ఎందుకంటే మనం ప్రీవియస్ గా మనం మెన్షన్ చేసిన 4 digits లెటర్ వేరే కంపెనీకి కానీ మెన్షన్ చేస్తుంటే ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. సో నో రిజల్ట్ అంటే ఈ నేమ్ తో ఎవరు క్రియేట్ చేయలేదని. సో మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్. సో రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్. మనం సిటీ అనేది దీన్ని కూడా సేమ్ హైదరాబాద్ అని మెన్షన్ చేసుకుందాం, నో ప్రాబ్లం. కంట్రీ IN ఇండియా. అలాగే కరెన్సీ, మన ఇండియా యొక్క కరెన్సీ INR. లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. మనం ఫర్దర్ గా ఇంకా కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఉంటాయి. మనకి రియల్ టైం లో ఏంటంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాపర్ గా బ్లూ ప్రింట్స్ ని బేస్ చేసుకొని యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనం ప్రాపర్ గా చేయాల్సి వస్తుందండి. సో టైటిల్ అంటే మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాము. సో నేమ్ రిలయన్స్ డిజిటల్. సో ఇక్కడ అడ్రస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. శాంపుల్ గా నేను ఏదో ఒకటి మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ స్ట్రీట్, హౌస్ నెంబర్ 1/543, పోస్టల్ కోడ్ 524003. సో సిటీ నెల్లూరు, కంట్రీ IN, రీజన్ మన రీజన్ వచ్చి మనం ఆంధ్రానో తెలంగాణ వాట్ ఎవర్. PS తెలంగాణ. సో పోస్ట్ బాక్స్ నెంబర్ 52403, పోస్టల్ కోడ్ 524003. సో ఇవన్నీ ఏంటంటే మనకి ట్రయల్ వర్షన్ కాబట్టి మనం ప్రాపర్ గా ఏ చేసినా కానీ మనకి ప్రాబ్లం లేదు. మనకి రియల్ టైంలో ఏంటంటే కంప్లీట్ గా మనకి ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకుని ప్రాపర్ గా చేయాల్సి వస్తుంది. నాట్ రిక్వైర్డ్. సో రిమైనింగ్ అన్ని కూడా మనకి నాట్ రిక్వైర్డ్ అండి. సో కానీ ఇక్కడ టిక్ మార్క్ ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. హియర్ వన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేటెడ్. సో ఇక్కడ ఏంటంటే మనం న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని క్రియేట్ సెలెక్ట్ చేసుకొని డిస్క్రిప్షన్ ఏంది, కంపెనీ కోడ్ క్రియేషన్. రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్ క్రియేషన్ అనేది మనం చేసేటువంటి కాన్ఫిగరేషన్ ని ప్రాపర్ గా టైప్ చేయాలండి. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్ క్రియేషన్. సో దెన్ సేవ్, కంటిన్యూ. ద డేటా వాస్ సేవ్డ్. సో మనం ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీని కూడా క్రియేట్ చేసాము. సో నేమ్ కూడా మెన్షన్ చేసుకున్నాము, REDI. రిలయన్స్ డిజిటల్. సో మనం ఉన్నటువంటి 9 స్టెప్స్ లో ఫస్ట్ 2 కంప్లీట్ చేసామండి. సో దాన్ని ఏంటంటే
మనం ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము, నెక్స్ట్ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. అసైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అసైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టు కంపెనీ కోడ్. సో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ రెండు క్రియేట్ చేసాం. బట్ ఒకదానికొకటి ఇంటర్లింక్ కావాలంటే ఈ క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మనకి సంబంధించిందని మనకు తెలియాలంటే ఈ విధంగా అసైన్మెంట్ అనేది చేయాలి. సో యూజింగ్ విత్ టీ కోడ్ OX16. సో /n అంటే హోమ్ స్క్రీన్, దెన్ OX16. సో OX16 అనగానే మనకి ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మనము క్రియేట్ చేసిన గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ని అప్లై చేయాలి. సో యాజ్ వెల్ యాజ్ మనం టీ కోడ్ ద్వారా అయితే ఈ స్క్రీన్ వచ్చింది, అలాగే ప్యాక్ ద్వారా కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ప్యాక్ ద్వారా కూడా చూడండి, కంప్లీట్ గా SPRO, రిఫరెన్స్ IMG స్క్రీన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో /n SPRO హోమ్ స్క్రీన్కి వెళ్ళాము, SAP రిఫరెన్స్ IMG స్క్రీన్ అండ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, వన్ సెకండ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో మనం క్రియేట్ చేసినటువంటి గ్రూప్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్ని అది ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన దానికోసం మనం ఈ అసైన్మెంట్ చేయాలి. చూడండి, నాకు OX15 ద్వారా ఏ స్క్రీన్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే స్క్రీన్ వచ్చింది. సో దాంట్లో మనం ఇప్పుడు అసైన్ చేయాలి. సో గో టు ద పొజిషన్. సో మన కంపెనీ కోడ్ ఏంది? మన కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్, REDI. సో మనం ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. సో దీనికోసం మీకు ఎక్సెల్ ఫార్మాట్ కూడా మీకు డిజైన్ చేసి ఇచ్చానండి. సో మీరు క్రియేట్ చేసిన ప్రతి స్టెప్ బై స్టెప్ ఇలా మెన్షన్ చేసుకుంటే మీకు ఫర్దర్గా మర్చిపోతుంది. సో రిలయన్స్ డిజిటల్, క్లిక్ హియర్. సో ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే ఎంచుకున్నాం. REDI కంపెనీ కోడ్ హైదరాబాద్ నేమ్తో మనం డిజైన్ చేసాము, క్రియేట్ చేసాము. సో దీనికి కంపెనీ కోడ్కి మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని డిజైన్ చేయాలి. వాయిస్ ఎవరిదండి డిస్టర్బెన్స్ ఉంది? మీట్లో బెటరా ప్లీజ్? వాయిస్ మీట్లో బెటర్ అండి ప్లీజ్. సో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ని మనం అసైన్మెంట్ చేయాలి. సో దెన్ గో టు ద ఎస్ఏ. సో మనం ఇప్పుడు కంపెనీ కోడ్ని సెలెక్ట్ చేస్తున్నాం, దెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఈ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది? RELI, రిలయన్స్ గ్రూప్. సో దీనికి సంబంధించి మన షార్ట్ కట్ కి 4 digits లోది, 4 letters లోది RELI అని మెన్షన్ చేసినాం. సో హియర్ RELI మనం ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసిన రిలయన్స్ గ్రూప్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, కంపెనీ నేమ్, కంట్రీ, కరెన్సీ ఇవన్నీ డిస్ప్లే అయింది. సో సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేయాలి. అగైన్ ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ న్యూ రిక్వెస్ట్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు గ్రూప్ ఆఫ్ కంపెనీ అని మనం టైప్ చేయాలి. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో సేవ్. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని కంటిన్యూ చేయాలి. ద డేటా వాజ్ సేవ్డ్. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేసాము. సో ఈ ఇమేజ్ ప్రకారం మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము, దాని కింద ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాము. ఈ కంపెనీ కోడ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇంటర్లింక్ కావాలంటే మనం అసైన్మెంట్ చేయాలి. సో ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ కింద మనం ఏ ఎంట్రీ పోస్ట్ చేసామే కానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలోంచి మనం రిపోర్ట్ చూడొచ్చు, రిపోర్ట్స్ జనరేట్ చేసి చూడొచ్చు. సో దెన్ మనం ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ అసైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇది కంప్లీట్ అయిపోయింది, కంప్లీటెడ్. దీనికి నేమ్ కూడా మెన్షన్ చేద్దాం. అసైన్ ఫర్దర్ ఎందుకు టైప్ చేస్తానంటే ఫర్దర్ గా మీరు ప్రాసెస్ చేసేటప్పుడు మీకు డౌట్స్ రాకుండా ఉండేదానికి అసైన్ కంపెనీ అలా రాకుండా అసైన్ REDI అనేది కంపెనీ కోడ్ టు
RELI. సో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో నెక్స్ట్ ఏంది, డిఫైన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా అంటే మనకి ఈ రిలయన్స్ డిజిటల్ అనే బిజినెస్ లైన్, రిలయన్స్ డిజిటల్ అనే కంపెనీ కోడ్ కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఏరియాలు ఉంటాయి. సో డిఫరెంట్ ఏరియాలో బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ రిలయన్స్ డిజిటల్ అనేది హైదరాబాద్ లో ఉంది, నెల్లూరులో ఉంది, తిరుపతిలో ఉంది, విజయవాడలో, బెంగళూరు. సో ఈ విధంగా రిలయన్స్ డిజిటల్ కి సంబంధించి డిఫరెంట్ ఏరియాలో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నిటిని యాజ్ పర్ SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. సో నౌ వీ విల్ క్రియేట్ ద బిజినెస్ ఏరియాస్. సో డిఫైన్ బిజినెస్ ఏరియాస్ యూజింగ్ విత్ OX03. సో మనము రిలయన్స్ డిజిటల్ అనే బిజినెస్ ఏరియాని మనం ముందుగా డిజైన్ చేసుకుందాము. రిలయన్స్ డిజిటల్. సో దానికి మనం షార్ట్ కట్ కి ఏం పెడదాం, ఇక్కడ రిలయన్స్ ని R అనే షార్ట్ కట్ యూజ్ చేద్దాము. R నెక్స్ట్ డిజిటల్ కి D అని యూజ్ చేద్దాము. నెక్స్ట్ 2 డిజిట్స్ లో ఏంటంటే బ్రాంచెస్, బ్రాంచ్ ఏరియాని బ్రాంచ్ ఏరియా బిజినెస్ ఏరియాని డివైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ డిజిటల్ HYDని HY అని మెన్షన్ చేద్దాం. ఇక్కడ మెన్షన్ చేద్దామండి క్లియర్ గా. రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్ అండ్ RD రిలయన్స్ డిజిటల్ క్లారిటీగా రాద్దామండి. రిలయన్స్ డిజిటల్ నెల్లూరు. సో ఈ విధంగా అండ్ రిలయన్స్ డిజిటల్ బెంగళూరు. సో ఈ విధంగా ఒక 3 కంపెనీ కోడ్, 3 బ్రాంచెస్ ని మనం క్రియేట్ చేద్దాం. సో RDHY అంటే రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్ అండ్ RDNL అంటే నెల్లూరు అండ్ RDPA అంటే బెంగళూరు. సో ఈ విధంగా మనం ఒక 3 బిజినెస్ ఏరియాని డిఫైన్ చేసాము. సో వీటిని మనం SAP లోకి వెళ్ళి ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. డిఫైన్ బిజినెస్ ఏరియా. సో /n బిజినెస్ ఏరియాని డిఫైన్ చేయాలంటే మనము T కోడ్ ఏంది, OX03. సో హియర్ OX03 will enter. సో దిస్ ఈస్ ద బిజినెస్ ఏరియా క్రియేషన్ స్క్రీన్. సో మనం T కోడ్ ద్వారా వెళ్తే ఎలా వచ్చింది, యాజ్ వెల్ as మనం ప్యాత్ ద్వారా కూడా వెళ్ళాం. ఎందుకంటే మీకు ప్రతిదీ కాన్ఫిగరేషన్స్ లో మనకి రియల్ టైమ్ లో వెళ్ళేటప్పుడు T కోడ్ ఎంత ఇంపార్టెంట్, అదే విధంగా ప్యాత్ ద్వారా వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దీని పర్పస్ తో మీకు ఈ విధంగా క్రియేట్ చేసి ముందుగా టైప్ చేసి పెట్టానండి. సో డిఫైన్ బిజినెస్ ఏరియాకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో /n SPRO SAP reference IMG screen and enterprise structure definition. Once again, enterprise structure definition, financial accounting. Here define business area. మీకు ఇంకొకటి చెప్తానండి. సో ఈ విధంగా మనకి ట్యాబ్ ద్వారా వెళ్ళినప్పుడు ఈ స్క్రీన్స్ డిస్ప్లే అవుతాయి. సో దీనికి పక్కనే మనము T కోడ్స్ కూడా డిస్ప్లే అవ్వాలి అని అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. వన్స్ అగైన్ సో T కోడ్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కి, IMG యాక్టివిటీ. సో ఇది చూడండి, అడిషనల్ పైన టాప్ లో ఉన్నటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాము. తర్వాత డిస్ప్లే కీని క్లిక్ చేసి దాని బిసైడ్ గా IMG యాక్టివిటీ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయగానే సో మనం చేసేటటువంటి ప్రతి కాన్ఫిగరేషన్ కి సంబంధించిన T కోడ్స్ ఆటోమేటిక్ గా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. చూడండి, బిఫోర్ గా మనం డిఫైన్ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం, దానికి T కోడ్ OX15. అలాగే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయడానికి T కోడ్ OX15, అలాగే కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయడానికి T కోడ్ OX02. సో మనం ఇప్పుడు ఏంటంటే బిజినెస్ ఏరియాని క్రియేట్ చేద్దాం, దీనికి T కోడ్ OX03. సో ఇవన్నీ కూడా మనం బిఫోర్ గా మనం క్రియేట్ చేసి పెట్టినాము. సో ఇప్పుడు మనం ఏంటంటే కంప్లీట్ గా ఈ 3 బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయాలి. సో డిఫైన్ బిజినెస్ ఏరియా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ మార్క్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి డిస్ప్లే అవుతుంది. సో గో టు ద న్యూ ఎంట్రీ. మనం ఆల్రెడీ క్రియేట్ చేసినట్టు చెక్ చేసుకోవాలంటే గో టు ద పొజిషన్ లోకి వెళ్తాము, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీలోకి వెళ్తాము. సో బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలి. సో చూడండి RDHY. సో
సో హియర్ RDHY అంటే రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్. డిస్క్రిప్షన్ లో మనం పూర్తిగా టైప్ చేద్దాం. రిలయన్స్ డిజిటల్ HYD రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్. సో ఇవన్నీ బిజినెస్ ఏరియాని మనం టైప్ చేసి క్రియేట్ చేస్తున్నాము. బిజినెస్ ఏరియాకి సంబంధించి షార్ట్ కట్ కీవర్డ్ 4 డిజిట్స్ 4 లెటర్స్ వర్డ్ ఇది. ఫుల్ నేమ్ ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాము, RDNL రిలయన్స్ డిజిటల్ నెల్లూరు. RDNL. సో మళ్ళీ టైప్ చేయకుండా కాపీ చేద్దాము. రిలయన్స్ డిజిటల్ నెల్లూరు. సో ఇంకొకటి ఏంది, RDBA రిలయన్స్ డిజిటల్ బెంగళూరు. రిలయన్స్ డిజిటల్ బెంగళూరు. సో ఈ విధంగా మనము 3 కంపెనీ కోడ్స్ ని బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసి, సో టైప్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాము. ప్రతిదీ కూడా 4 డిజిట్స్ మాత్రమే తీసుకుంటుందండి. ఒక్కదానికి ఇచ్చింది మళ్ళీ ఇంకొక సేమ్ డిజిట్ మనం సేమ్ 4 డిజిట్ లెటర్ తీసుకోదు. సో దీన్ని జాగ్రత్తగా చూసుకొని మనం టైప్ చేయాల్సి వస్తుందండి. సో సేవ్ బటన్ క్లిక్ చేస్తాము. సో ఓన్లీ క్రియేట్ బిజినెస్ ఏరియా విచ్ ఏరియాస్ నాట్ ఎంటర్. వన్స్ అగైన్ RDHY మనం ఎక్కడైనా డబుల్ టైప్ చేస్తుంటాము. రిలయన్స్ డిజిటల్ హైదరాబాద్, రిలయన్స్ డిజిటల్ బిజినెస్ ఏరియా, రిలయన్స్ డిజిటల్ RDNL, రిలయన్స్ డిజిటల్ నెల్లూరు, RDBA, రిలయన్స్ డిజిటల్. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనం క్లిక్ చేయగానే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. సో ఇక్కడ కూడా న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కి వెళ్తాము. సో మనం రిలయన్స్ డిజిటల్ రిలేటెడ్ రిలయన్స్ డిజిటల్ బిజినెస్ ఏరియాస్ క్రియేషన్ అని మనం డిస్క్రిప్షన్ లో టైప్ చేయాలి. రిలయన్స్ డిఐ. ఇవి ఎందుకంటే మనం కంప్లీట్ గా టైప్ చేయకపోయినా కానీ తీసుకుంటది. బట్ మీకు ఏంటంటే ప్రాపర్ గా అడాప్ట్ అయ్యే దానికోసం మీకు ఫర్దర్ గా రియల్ టైమ్ లో జాబ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రాపర్ గా మీరు కన్ఫిగరేషన్ చేసేటప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లో టైప్ చేసే దానికి ఇస్తాం. మీకు ప్రాపర్ గా అడాప్ట్ అయ్యేదానికి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ విధంగా కంప్లీట్ గా చెప్తానండి. రిలయన్స్ రిలయన్స్ డిజిటల్ బిజినెస్ ఏరియాస్ క్రియేషన్. బిజినెస్ ఏరియాస్ రిలయన్స్ డిజిటల్ బిజినెస్ ఏరియాస్ క్రియేషన్ అండ్ సేవ్. డేటా వాస్ సేవ్డ్. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, రిలయన్స్ డిజిటల్ కి సంబంధించి 3 బిజినెస్ ఏరియాని క్రియేట్ చేశాము. ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఏరియాలో మనము ఒక 3 బిజినెస్ ఏరియాలను తీసుకొని మనం క్రియేట్ చేసాము. హలో సార్, చెప్పండి సార్. శివ గారు మీరు వీడియో అవసరం లేదండి, వీడియోని అన్మ్యూట్ చేయండి. శివకుమార్ అండి మీరు చెప్పండి సార్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ప్రతిదానికి ఒకటే ఉంటుందా సార్, లేకుంటే వేరే వేరే ఉంటుందా అది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్? లేదండి, ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఆటోమేటిక్ ప్రతిదానికి మారుతుంది. మనకి రియల్ టైమ్ లో కూడా ఏంటంటే ప్రతిదానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది రియల్ టైం లో ఏంటంటే ప్రతిదానికి కామన్ గా ఉంటుంది. అది క్లయింట్ లెవెల్ అప్పుడు రియల్ టైమ్ లో వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని పర్టికులర్ కాన్ఫిగరేషన్ కి సంబంధించి ఒక పర్టికులర్ నెంబర్ ఆటోమేటిక్ గా డిఫైన్ చేసి ఉంటారు. ఇది ట్రైల్ వర్షన్ కాబట్టి ఆటోమేటిక్ గా సమ్ టైమ్ చేంజెస్ అవుతుంటుంది. సో మనం ఇప్పుడు బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాము. సో బేస్డ్ అని ఎక్సెల్ బేస్ చేసుకుని బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. సో కంప్లీట్ గా మనం 4 స్టెప్స్ ని కంప్లీట్ చేసామండి. సో నెక్స్ట్ ఏంటంటే కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అంటే ఏంటంటే ఒక బిజినెస్ యూనిట్, ఐ మీన్ రిలయన్స్ డిజిటల్ అనే దాని కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచ్, ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఒక కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అనేదాన్ని మనం క్రియేట్ చేయాలి. సో ఎందుకు క్రియేట్ చేయాలంటే మనం ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తామో సో దాని ద్వారా మనకి కంప్లీట్ గా అన్ని బిజినెస్ ఏరియాలకు సంబంధించి ఓవరాల్ గా రిపోర్ట్ అయితే ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని పర్పస్ తో మనం కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అని ఒకదాన్ని క్రియేట్ చేసి
వీటన్నిటిని కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాల్సి వస్తుంది. సో ఈ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని మనం ఒక క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి టీ కోడ్ ఏంటంటే OCC1. సో మనం ఎస్ఏపిలోకి వెళ్తాం, ఎస్ఏపిలోకి వెళ్ళి /n ఎంటర్ OCC1. ఇక్కడ చూడండి, ఇవన్నీ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా వేరే కంపెనీస్ క్రియేట్ చేశాయి. ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో న్యూలోకి వెళ్తాము, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో అలా కాకుండా మనం SPRO స్క్రీన్ లోంచి చేయాలంటే /n SPRO. దీనికి కూడా కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ స్టెప్స్ మెన్షన్ చేస్తున్నాండి. సో SPRO IMG రిఫరెన్స్ స్క్రీన్ అండ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, definition, financial accounting, and define functional area. Define consolidated business area. చూడండి ఇక్కడ maintain consolidated business area. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇందాక వచ్చినటువంటి స్క్రీన్ డిస్ప్లే అవుతుందండి. సో మనం ఇక్కడ గో టు ద న్యూ ఎంట్రీ, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో మనం రిలయన్స్ డిజిటల్ కి సంబంధించి కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయాలి. సో దీనికి సంబంధించి ఒక షార్ట్ కట్ 4 లెటర్స్ వర్డ్ ని మనం క్రియేట్ చేద్దాము. RD అంటే రిలయన్స్ డిజిటల్, CB అంటే కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ లాగిన్ లో మీరు కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ ఈ ఎక్సెల్ షీట్ ని బేస్ చేసుకొని మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ నుంచి కూడా మీరు ఎప్పుడైతే ఓన్ గా క్రియేట్ చేస్తారో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. సో RDCB అంటే రిలయన్స్ డిజిటల్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో మనం ఇక్కడ టైప్ చేద్దాం. రిలయన్స్ డిజిటల్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో RD రిలయన్స్ డిజిటల్ CB కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్ లో మనం టైప్ చేద్దాం. కన్సాలిడేటెడ్. సో ఇదంతా తీసుకోదు కాబట్టి రిలయన్స్ డిజిటల్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా ఇలా షార్ట్ కట్ లో మెన్షన్ చేసుకోవచ్చు. సో అగైన్ సేవ్ చేసినప్పుడు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సో న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వెళ్ళి రిలయన్స్ రిలయన్స్ డిజిటల్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా సేవ్. సో ద డేటా వాజ్ సేవ్. సో మనం క్రియేట్ చేసినటువంటి డిఫరెంట్ బిజినెస్ ఏరియాలకు సంబంధించి ఓవరాల్ గా కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాము. సో ఈ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసైన్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి బిజినెస్ ఏరియాస్ అంటే బ్రాంచెస్ అన్నిటినీ కూడా మనం క్రియేట్ చేసినటువంటి బ్రాంచెస్ అన్నిటిని కూడా ఈ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. ఎప్పుడైతే మనం అసైన్ చేస్తామో అప్పుడు మాత్రమే రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. సో దీనికి కీ కోడ్ ఉంది OB6/OB6. సో ఈ విధంగా మన బిజినెస్ ఏరియాకి సంబంధించిన కన్సాలిడేట్ బిజినెస్ ఏరియాని మనం మన యొక్క బ్రాంచెస్ కి అసైన్మెంట్ చేయాలి. సో స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. పొజిషన్ లోకి వెళ్ళి మన బిజినెస్ ఏరియా స్టార్టింగ్ లెటర్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా స్టార్టింగ్ లెటర్స్ ఏంటంటే RT క్లిక్ చేసి RTBA క్రియేట్ చేసినటువంటి డిస్ప్లే అవుతాయి. సో అదేవిధంగా ప్యాడ్ ద్వారా కూడా సేమ్ ప్యాడ్ ద్వారా చూద్దాం. -SPRO. సో ప్రతిదీ ఎందుకు SPRO ద్వారా చేస్తానంటే మీకు ఫర్దర్గా మీరు కీ కోడ్స్ మనకు ఉన్నాయి కదని చెప్పి కీ కోడ్స్ ద్వారా చేసేస్తే ఫర్దర్గా ఒకసారి కీ కోడ్స్ గుర్తుండవు. సో సిచ్యువేషన్స్ అయినా ప్యాడ్ ద్వారా ఖచ్చితంగా అలవాటు ఉండాలి.
assignment, financial accounting, then business area to consolidated business area. సో మన టీచర్స్ కావాలంటే ఇందాక చెప్పారు. సో ఆటోమేటిక్గా అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టెంట్ ఏరియా కన్సల్టేటెడ్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసి రిలయన్స్ డిజిటల్ కన్సల్టెడ్ మనం క్రియేట్ చేసింది అదే కంప్యూటర్ డిజిటల్ నెట్వర్క్ డిస్ప్లే తర్వాత చెక్ చేసుకోవాలి బిజినెస్ ఏరియాకి డిజిటల్ బిజినెస్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ save. So you sixth step about it. Next thing is define business areas. So remaining steps మనం మీరు ఓకే అంటే చెప్తానండి, బట్ నెక్స్ట్ సెక్షన్ లో చెప్తాను. సెక్షన్ ఈ రోజుతో ఈ కాన్ఫిగరేషన్స్ వరకు సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇమీడియట్ గా అడగండి. ప్రతిరోజు క్లాస్ అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. శివకృష్ణ గారు చెప్పండి. సర్వర్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రేపు క్లాస్ కల్లా కంప్లీట్ గా మీరు 6th కాన్ఫిగరేషన్స్ చేస్తుండాలండి. చేసి ఇదే విధంగా ఎక్సెల్ ని మీరు డంప్ చేసుకొని మీరు క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ రిలేటెడ్ గా ఈ డేటాను మొత్తం ఫిల్ చేసి నాకు షేర్ చేయాలి. నేను ఏంటంటే ప్రతి స్టూడెంట్ వైజ్ ఖచ్చితంగా డే టు డే ఫాలో అప్ చేస్తానండి. క్లాస్ అయిపోయిన వెంటనే తర్వాత రోజు ఖచ్చితంగా కాల్ చేసి మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారా లేదా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా స్టూడెంట్ వైజ్ ఫాలో అప్ చేస్తానండి. మీకు చేసేటప్పుడు ఇమీడియట్ గా ఏమైనా డౌట్స్ వచ్చినా ఇమీడియట్ గా నేను ఎనీ తీసుకొని క్లారిఫై చేస్తాను. సో రికార్డ్ అయితే క్లోజ్ చేయండి, కంప్లీట్ కాన్ఫిగరేషన్ సంబంధించి రికార్డ్ క్లోజ్ చేస్తున్నాను.